మారిపోయిన దేవుడిలో నువ్వు కడగబడిన తర్వాత నీ పేరు పెట్టి ఎవరు పిలుస్తారో నువ్వేమవుతావు చెప్పండి? దీవింపబడతావు. ఏమవుతాం మనం? ఏ పేరైతే పాత పేరుతో కాదు, పాతది ఇంకా అయిపోయింది అందుకే అంటాం గతహ అంటారు. కానీ మనకేమి ఇష్టం? గతాన్ని తెచ్చుకోవడం ఇష్టం. ప్రియులారా గమనించండి, మన పేరు ఏమైపోయింది? మారింది. యేసు ప్రభువు యొక్క ప్రశస్త రక్తములో, దేవుని చేత ఆయన రక్తములో శుద్ధి చేయబడిన మనము మన పేరు మార్చేసిన దేవుడు అంటున్నాడు కదా. ఎవరు నిన్ను ఈ పేరుతో పిలుస్తారో నీవేమైపోతావు? దీవింపబడతావు. దైవజనులు ఒక చక్కటి సూక్తిని రాశారు. చాలా మాటలు అయ్యగారు రాశారు. అందులో ఒక మాట ఏంటంటే, దీనుడిగా వస్తే దీవించబడతావు అబ్బాయి అన్నారు. చెప్పండి, ఎలాగొస్తే? ఎలా రావంట? మందిరానికి ఆయన ఇచ్చాడు కదా, నేను తర్వాత వస్తాను అనుకో. నీలో ఉన్న దీనత్వం పోయి ఏమొచ్చేసింది? అమ్మ చెప్పాలి, ఏమైపోయింది? కఠినత్వం వచ్చేసింది. సంఘానికి ఏం పోతుంది? చెప్పట్లేదు మీరు. సంఘానికి ఏముండాలి చెప్పండి? ప్రాముఖ్యమైన లక్షణములలో ఒక లక్షణం ఏంటి అంటే దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వంగా ఉంటే ఏమవుతామంట? దీవించబడతాం. ప్రియులారా, ఇప్పుడు మన అంశంలో ఈ స్త్రీకి ఏం లేదు అంటే పేరు లేదు. చెప్పండి, పేరు లేదు. ఏమంటే పేరు లేకుండా ఉంటే మీకు నచ్చుతుందా? అమ్మా చెప్పాలి. లూది అమ్మగారిని పేరు పెట్టి పిలవలేదు అనుకోండి, ఏమంటారు? లూది అమ్మగారు నన్ను పేరు పెట్టి పిలవలేదు, ఆయన అందరినీ పేరు పెట్టి పిలిచాడు కానీ నన్ను పిలవలేదు. అయ్యగారికి నేనంటే ఏం కావటం లేదు, పడటం లేదు. ఏమంటా అంటాం లేదా? ఏం పెట్టి పిలవాలి? పేరు పెట్టి పిలిస్తే తప్ప. అమ్మ పేరు పెట్టి పిలిచినా కూడా రావట్లేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. పేరు పెట్టినా కార్డు ఇచ్చినా ఎక్కడ రావటం లేదు. సంఘం దేవుడి దగ్గరికి రావటం లేదు, మారిపోతుంది. సరే, ఎలా రావాలంట? ఈమెకున్న బిరుదేంటో తెలుసా? ఈమెకి ఏం లేదు? పేరు లేదు. చెప్పండి, ఏం లేదు? అబ్బా, మనం ఎక్కడికి వెళ్ళగానే చక్కగా ఏం చేస్తాం? మా సంజయ్ ఏం చేయగలం? ఈ ఊరి నుంచి ఏదో ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. ఎక్కడగా ఉంటున్నారు? పక్కకి దాటామనుకోండి, ఎమ్మటనే ఏం చేస్తున్నాం? అబ్బా, ఫోటో తీసుకొని ఫలానా ఊరి పేరు కూడా ఏం చేస్తాం? అవి చెప్పటం లేదు, మెన్షన్ చేస్తాం. అంటే మనకు కనబడాలి. అమ్మ ఏం కనబడాలి? మనం కనబడాలి. అవునా కదా? పక్కకి వెళ్ళిపోగానే ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయాం? చెప్పండి, ఆఫ్రికాకు అండమానికి వెళ్ళి దీమని తీస్తావా? అమ్మ చెప్పండి. ఆది మానవుల దగ్గర చూడండి, భయంకరమైన ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్ ఫోన్ తీసుకొని ఫోటో పెట్టగలవా? పెట్టలేవు. ఎందుకు? భయం అన్నమాట. చక్కగా పక్కకి దాటగా ఏం చేస్తున్నావు? మనం చక్కడికి వెళ్ళినప్పుడు యూత్ అంతా ఏమైపోతున్నారు? చక్కగా ఫోటో తీసుకొని సెల్ఫీ తీసుకొని ఏమైపోతున్నారు? నేను ఫలానా దగ్గరికి వెళ్ళాం, ఫలానా దగ్గరికి వెళ్ళి ఏం చేసాం? ఫోటో తీసుకొని చూపించుకుంటున్న వారికి మారిపోయారు. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఈమెకి ఏం లేదు? పేరు అనేదే లేదంట. చెప్పండి, బైబిల్ గ్రంథంలో విచిత్రంగా ఉంది ఈమె స్టోరీ. ఏం లేదయ్యా అంటే పేరు లేని స్త్రీ. ప్రియులారా, ఈమెకున్న పేరేంటి? నేను అర్థమైందా? ఈమెకున్న పేరేంటయ్యా అంటే 2వ వచనంలో చూడండి, ఆ మాట ఎంత బాగుంది. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైనా చదవండి, మనోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండెను. ఇప్పుడు 3వ వచనాన్ని చదివితే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు. చాలండి. ఈమెకున్న పేరేంటి? అర్థమైందా? ఈమె పేరు లేదు. దేవదూత ఏమని పిలుస్తుంది? అయ్యో చెప్పటం లేదు. మీరు ఎవరు? పిల్లలు లేని వాళ్ళకే కదా బాగా తెలిసింది, పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? అమ్మ ఏమనుకో బాగా. అమ్మ జంతువు మరొక పదం ఉంది కాబట్టి నేను వాడను. అది కన్నట్టు నువ్వు కనీసం పిల్లలు అంటాం కదా. అది కన్నట్టు అది కన్నట్టు పిల్లల్ని కనీసం వెళ్ళిపోయారు, ఊరి మీద పడేసేసారు అంటారు కదా కొన్ని సందర్భాలు ఇసిగిపోయి. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ స్త్రీకి ఏం లేదు? పుత్ర సంతానం లేదు, పుత్రుడు జన్మించే భాగ్యం లేదు. ఎందుకంటే ఈమెకున్న పేరేంటంటే గొడ్రాలు. ఏం పేరుంది? ఏమన్నా నేను అంటున్నానా? దేవదూత పేరుతో పిలుస్తుందా? ఏమని పిలిచింది?
ఏమంటే యెహోవా దూత ఆ దూత ప్రత్యక్షమై ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవో. చెప్పండి, ఈ పేరు బాగుందా? ఒక్క మాట అంటేనే అంత మాట ఆవిడ నన్ను ఉందా అని మనం ఏం చేస్తాం? చెప్పాలి. అయ్యో, యుద్ధానికి సిద్ధం అవుతాం కదా, యుద్ధానికి ఏం చేసుకుంటాం? ట్రంప్ గారు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చినప్పుడు గెంటేడండి. ఎక్కడి నుంచి? ఎవడైతే భారతదేశం నుంచి వస్తాడో ఏం పెట్టాడు, గెంటేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఇప్పుడు ఏ మాట అన్నా మనం ఏమైపోతాం? కోప్పడడానికి ఇష్టపడతాం కదా. ఇప్పుడు గొడ్రాలన్న పేరుతో ఎవరు పిలిచారు? దేవదూత పిలిచింది. ఏమని? నీవు స్త్రీని, చెప్పండి, నేను ప్రత్యక్షమయ్యాను, నీవు గొడ్రాలు. ఏం పేరు ఉంది దీనికి? గొడ్రాలు. చూసారా ప్రియులరా, మనోహ భార్య గురించి నేర్చుకోవాల్సి వస్తే ప్రియులరా, ఈమె గురించి ఎన్నో సంగతులు ఉన్నాయి. ఎన్నో సంగతుల మధ్య ఈమెకున్న బిరుదేంటాయి అంటే విశ్వాస వీరునికి పేర్కొనబడిన, అంటే సంసోను యొక్క తల్లి. ఎవరంటే ఈమె మనోహకు భార్య, మనోహ గారికి భార్యగా ఉంది. మరొక కుమారుడు ఎవరో సంసోను. సంసోను అంటే ఎవరో తెలుసా? తెలుసా? తెలియదు. ఏమయ్య గారు మాకు తెలియదు అయ్యన్ని అంటామా? చెప్పండి, సంసోను అంటే ఎవరో? బలాక్రమశాలి, బలాజ్యుడు. చెప్పండి, దేనితో చంపేశాడు? అయ్యో, గాడిద దవడ తీసుకొని ఎంతమంది చంపేశాడు? అవునా కదా? ఏముంది? ఈయన స్టోరీ ఒక ప్రత్యేకంగా ఉంది, ఈయన విధానం ఒక ప్రత్యేకంగా ఉంది. ఇలాంటి బలవంతుడు ఎక్కడైనా గాడిద దవడతో ఏమంటే 100 మందిని చంపగలమా? అది చెప్పడం లేదండి. అయ్యో, ఒక గాడిద దవడ తీసుకొని ఎవరినంత మహా అంటే ఒక్కరినో ఇద్దరినో చంపే బలం ఉంటుందేమో కానీ ఈయన ఎంతమందిని చంపేశాడు? 100ల కొద్ది వస్తున్నవాడిని చెప్పగలిగినంత బలాఢ్యుడు. ప్రియులారా, ఇలాంటి బలమైన వ్యక్తికి ఎవరు జన్మనిచ్చారు? మనోహ గారి భార్య. చూసారా? అంటే దీనిని బట్టి నువ్వేం నేర్చుకోవాలి? ఈమెకున్న బిరుదేంటయ్యా అంటే గొడ్రాలు. ఎంతసేపు బాగుంటుంది పేరు అమ్మా? గొడ్రాలన్న పేరు ఎంతకాలం మోస్తావు? ఎంతకాలం మొయ్యగలవు? మొయ్యటానికి ఎంతగా సిద్ధపడగలవు? ప్రియులారా, ఈమెను అందరూ ఏమన్నారు? అయ్యో, మెచ్చుకుంటారా? మనకున్న దౌర్భాగ్యం ఏంటి చెప్పినా, పిల్లలు లేకపోతే కొన్ని శుభకార్యాలకు వాళ్ళని ఎలవ చేయరు. చూసారా లేదా? వాళ్ళు బయటికి చెప్పరు. కానీ పిల్లలు లేని కారణాన గొడ్రాలుగా ఉంటే వాళ్ళ చేత కొన్ని శుభకార్యాలు చేయించడానికి ఏం చేయరు? ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, పుత్ర సంతానం లేదు, పిల్లలు లేరు. పిల్లలు లేని కారణాన వారిని మంచి శుభకార్యాల్లోని కూడా కొంతమంది ఏం చేస్తారంటే నిరాకరిస్తారు. ప్రియులారా, మనోహ గారి భార్య గొడ్రాలుగా ఉంది. ఈ గొడ్రాలైన భార్య, చెప్పండి, దేవదూత అంటుంది నీవు గొడ్రాలవు. ఏమండి? ఇప్పుడు చెప్పండి, అందరూ మనుషులు అన్నారు. ఇది కొంతవరకు మనుషులంటే వాళ్ళకి తెలియదు. ఏమండి? దేవుడు అంటే ఏంటో తెలియదు, భక్తి ఏమిటో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు. ఇలాంటి నామకార్థపు మాటలో ఆమె ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు వచ్చి ఎవరంటున్నారు? అర్థం కాలేదా? ఏమండి? ఎవడో ఒక ఏమండి సున్నత లేనోడో, ఎవడో దేవుని తెలియనోడో, భక్తిలో లేనోడో అంటే చెప్పండి బాధపడతాం. కానీ వాళ్ళకి ఏం తెలియదు? దేవుడి గురించిన సంగతులు తెలియదు కనుక వాళ్ళ అన్న మాటలు పెద్దగా మనం ఏం చేయము, పట్టించుకోం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, దేవదూత ఎవరి దగ్గరికి వచ్చారు అంటే స్త్రీ దగ్గరికి వచ్చి నీవు గొడ్రాలవో. చెప్పండి, ఇప్పుడు బాధగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? అని చెప్పట్లేదు మీరెవరు. బాధగా, అబ్బా భలే ఉందో దేవదూత, ఇంకో 2 సార్లు అన్నమ్మ అంటావా? ఇంకో 2 సార్లు పేరు పెట్టి పిలువంటావా? ఏమంటావు? బాధపడతా ఉంటావు. చూసారా? ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే మొదటి మాటలో దేవదూత దర్శించిన గొడ్రాలు భార్య. ఎవరిని దర్శించింది దేవదూత? చెప్పట్లేదు మీరెవరు. దేవదూత దర్శించిన వ్యక్తి ఎవరో? స్త్రీ. ఈ స్త్రీ ఎలాగుంది? గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేక ఉంది. వీళ్ళరా, నేను అంటాను, గొడ్రాల స్థానము నుంచి ఏ స్థానంలోనికి వెళ్ళాలి? అర్థమైందా?
ఇప్పుడున్న దౌర్భాగ్యం ఏంటంటే సంఘాలలో పిల్లలు లేకపోతే వీళ్ళ భక్తి చేసేవారు కొంతమంది, అవునా కదా? ఆ పిల్లలు పుట్టేంత వరకు ఒక్కరోజు కూడా మాట బాగా చూసారా? ఈ డైరీ మొత్తం నిండిపోద్ది, వాళ్ళ భక్తి నేర్పించుకోవాలి, రాసేసుకోవాలి. ప్రతిరోజు వచ్చేస్తారు, ముందు వాళ్ళే కనపడతారు. ఎందుకు? మాకు పిల్లోడు పుట్టేయాలి, కుమారుడు పుట్టేయాలి, మమ్మల్ని ఏలేయాలి, మమ్మల్ని ఉద్ధరించేయాలి, కుమార్తె పుట్టేయాలి, మా ఇంట్లో గడగడా తిరిగేయాలి. వీళ్ళు మాత్రం మందిరానికి రారు. దేవుడు స్తోత్రం చేస్తాం, అవునా కదా? వీళ్ళరా ఇప్పుడు చెప్పండి, వచ్చేంత వరకు చెప్పండి ఎలాగొచ్చారు? బాగానే వచ్చారు. వాడు వచ్చాక ఏమైపోయింది? మొత్తం పోయి, అవునా కదా? ఎవరు వచ్చాక? కుమారుడు కుమార్తె వచ్చాక ఏమైపోయింది భక్తి? ఎందుకు తగ్గిపోయింది? ఏమంటే గొడ్రాలుగా ఉన్న నీకు దేవుడు ఏమిచ్చాడు? పుత్ర సంతానం ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చారు. పిల్లరా మరి అంతకంటే నువ్వు ఇప్పుడు ఇంకేం చేయాలి? విశ్వాసాన్ని చూపించాలి కదా. ఎందుకు కోల్పోతున్నావు? ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? గనుక ప్రియులారా, ఇక్కడ ఉన్న స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే విశ్వాసాన్ని సన్నగిల్లిపోయేటట్టు చేసుకునే స్త్రీ కాదు. విశ్వాసాన్ని ఏమంటే పక్కదారిని పట్టించే స్త్రీ కాదు. విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేసి వచ్చే స్త్రీ కాదు. ఈ స్త్రీ ఎటువంటి స్త్రీ అంటే దేవుడిని మర్చిపోని స్త్రీ. చెప్పండి, ఎవరంట? ఎవరిని మర్చిపోలేదు? మరి చెప్పట్లేదు మీరు ఎవరు. మీరు మర్చిపోతారా మర్చిపోరా? నేను 2 నెలలు రాలేదనుకోండి, మీరు ఏమంటారు? అయ్యగారికి రాలే, దాస్ గారు వచ్చేస్తున్నారు, మీరేమైపోతారు? అవునా కదా? మర్చిపోతారు కదా సహజంగా. వీళ్ళరా మర్చిపోయే స్వభావం ఎవరికి ఉంది? ఉందా లేదా? ఏమంటే మనం కొన్ని సందర్భాల్లో ఏం మర్చిపోతాం అమ్మా చెప్పండి. కొన్ని మందికి ఏమనుకోబాకండి. కొంతమంది ఉదయం చేసి బ్రష్ చేశాను అనుకుని మర్చిపోతారు, అవునా కదా? అడిగి ఉన్న అలవాటు, అవునా కదా? పిల్లరా కొన్ని సందర్భాల్లో భోజనం చేసామని మర్చిపోతూ ఉంటారు కొంతమంది, అవునా కదా? కొన్ని సందర్భాల్లో మందు వేసుకున్నాను అంటే ట్యాబ్లెట్లో అనారోగ్యవంతం వేసుకున్నానని మర్చిపోయారు కొంతమంది. ఒక వస్తువు అక్కడే పెట్టి మర్చిపోయారు కొంతమంది, అవునా కదా? అన్నీ మర్చిపోవటం మానవులు ఏం కనబడుతుంది? కనబడుతున్నా సర్వసాధారణమే పిల్లరా. కానీ ఈమె ఎవరిని మర్చిపోలేదు? దేవుని మర్చిపోలేని స్త్రీ. అందుకనే దేవదూత స్వయముగా వచ్చి నీవు గొడ్రాలలో నీకు కానుపు లేకపోయావు. ఏం లేదంట చెప్పండి. ఎంతమంది గొడ్రాలుగా ఉన్నారు బైబిల్ వరుసలో తెలుసా? ఏమండి ఎంతమంది స్త్రీలు ఉన్నారు అసలు? అయ్యో తెలియదా మీకు? చెప్పాలి. మొదటి వరుస శారాయి అమ్మగారు. ఎవరున్నారు? శారాయి గారు. ఆమె ఎవరో ఎన్ని సంవత్సరాల దాకా లేరు పిల్లలు. ఏమండి అంత వయసులో పిల్లలు లేకుండా ఉందంటే చూడండి ఎలా ఉన్నారు ఆవిడ. గొడ్రాలన్న మాట ఎన్ని సంవత్సరాలు మోసింది? అయ్యో అర్థమవుతుందండి. ఇన్ని సంవత్సరాల్లో బహుశా 80-90 సంవత్సరాల దాకా ఇంకేం లేరు, పిల్లలు లేరే. మరి ఇన్ని సంవత్సరాలు ఏమి మోసింది? బాధ మోసింది, మోస్తూనే ఉంది. గనుక ప్రియులరా, అన్నా కూడా పిల్లలు లేరని చెప్పండి గొడ్రాలుగా బాధ మోసింది. ఇప్పుడు ఈమెవరో? వారి ఇరువురికి పేర్లు ఉన్నాయి, ఈమెకేం లేదు, పేరు అనేదే లేదు. ఏం లేదండి, పేరు లేదు. మరి ఏమంటాం మనం? ఏమంటే ఇప్పుడు మొన్న వీడియో చూసాం, ఒక స్త్రీ అంది కదా ఎంత చక్కగా. చెప్పండి, పెళ్ళైన తర్వాత అత్తగారి ఇల్లు స్త్రీకి ఉంది, ఏమన్నా పుట్టింటి దగ్గర ఉన్నాక తల్లిదండ్రులు ఉంది. మాకు ఏం ఇల్లు ఉంది? మా సంధ్య వాళ్ళకి కూడా ఏం కావాలి? ఇల్లు కావాలండి. చెప్పండి, స్త్రీలకి ఏం కావాలి? ఇంత ఇండిపెండెంట్గా. అప్పుడు ఒక ఆయన అన్నాడు, మరి మగోళ్ళకి ఏమి ఇల్లు ఉంది? కనుక పిల్లలు గమనించండి. ఇలాంటి సందర్భంలో మనకున్న ఇల్లేంటి? ఏమంటే స్త్రీకి ఉండవలసిన ఇల్లేది? అర్థమైందండి? నీవు నిజమే ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్తున్నావు. ఏంటికి? తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు. ఇది కూడా నీ ఇల్లు కాదు. నేను అంటాను, ఇది కూడా మన ఇల్లు కాదు. మన ఇల్లు ఏది? దేవుడు ఎక్కడ ఉంటాడో అదే నీ ఇల్లు. వీళ్ళరా ఇప్పుడు మనోహర్ గారి భార్య అంటుంది, వీళ్ళరా నేను దేవుణ్ణి మర్చిపోలేదు. ఎవరిని మర్చిపోలేదు? మనం మర్చిపోతున్నాం కదా, అన్నీ మర్చిపోతున్నాం. సమయం మర్చిపోతున్నాం, సమయాన్ని దొంగిలిస్తున్నాం. వ్యాపారం కోసం సమయాన్ని దొంగిలించుకునే స్థితిలోకి వచ్చేసాం. అంటే ఏం మర్చిపోతున్నా? ఆరాధన
దానికంటే మర్చిపోయి వీళ్ళరా అన్నిటికీ ప్రయార్థిస్తున్నాం. చాలాసార్లు చెప్పాను కదా, ఈమెకున్న బిరుదేంటో తెలుసా? ఏదైనా మర్చిపోని. ఎవరు మర్చిపోలేదు? దేవుణ్ణి మర్చిపోలేదు. చూసారా అంటుంది దేవదూత, ఏమని? నీవు గొడ్రాలు, నీకు కానుపలేదు. అయితే అక్కడ బాగా గమనిస్తే, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఎవరిని కంటారు? ఇప్పుడు చెప్పండి, ఏమంటే గొడ్రాలుగా ఉన్న ఈమె ఏ వర్షంలోనికి వచ్చింది? అర్థమైందండి? గొడ్రాల స్థానం కదా, అంటే పిల్లలు లేకపోతే ఏ వరుస లేదు, తల్లి అనే బిరుదు లేదు, తల్లి అనే అంతస్తు లేదు, తల్లి అనే చెప్పండి గొప్ప ఏమంటే పేరు లేదు. ఇప్పుడు గొడ్రాలైన ఈమె ఏ వరుసలోనికి వచ్చింది? తల్లి. చెప్పండి ఏ వరుసలోనికి వచ్చింది? దేవుడు ఎంత గొప్పవాడండి. ఒక గొడ్రాలను దేవుడు ఏ వరుసలో నిలబెట్టాడు? తల్లి స్థానము. పిల్లరా, తల్లి సంఘము. తల్లి సంఘము ఉన్నప్పుడే, తల్లి సంఘంలో నేర్చుకున్నప్పుడే, తల్లి సంఘంలో నువ్వు ఇమిడినప్పుడే నీ సంఘము వధువు సంఘంలోనికి వస్తుంది. అంతేగాని నువ్వు నేర్చుకోకపోతే ఏది నీకు రాదు. కనుక ప్రియులారా, మొదటి మాటలో దేవదూత ఎవరిని దర్శించారు? గొడ్రాలను దర్శించారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది. 8వ వచనం చదువుదాం. ఈమెకి చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని. చాలండి. ఏమంటే ఇప్పుడు అడుగుతుంది ఎవరో? అర్థమైందా? అడిగేది భార్య అడుగుతుందా, భర్త అడుగుతున్నాడా? ఇక్కడ కొన్ని లాజిక్లు ఉంటాయి మీకు. అంటే అడిగేది భర్తే, కానీ అడిగించేది అమ్మగారు. దేవుడు స్తోత్రం చేస్తుంది. అవునా కదా? ఈయన అడగడం, ఆయన చెప్పేదాకా ఈయన అడగడు. ఒక ఆయన డబ్బులు ఎప్పుడు ఆవిడ దగ్గర అడిగే తీసుకుంటాడు. అదేంటో నీ దగ్గర పెట్టుకోవచ్చుగా. ఏమంటే నీ దగ్గర పెట్టుకోవచ్చుగా. కొంతమంది ఏ అలవాటు ఉంటుంది? అమ్మగారి మళ్ళీ అదో బాధ. అమ్మగారిని ఒకవేళ మనం దాటిల్లామనుకోండి, ఏమైపోతారు ఇంటిలో? చెప్పండి, ఏమైపోద్దమ్మా? మొన్న గొడవ అయింది కదా, ఎవరో చైనాకి ఇండియాకి అయినట్టుగా అయిపోవాలి. అవునా కదా పిల్లరా? ఇప్పుడు చెప్పండి, అడిగేది ఎవరో? అయ్యో అర్థం కాలేదా? అడుగుతుంది దేవదూతని ఎవరు? చెప్పండి, మనోహ గారే. అడిగించేది ఎవరో? భార్య. చూసారా ఎంత భక్తిలో నేర్చుకోవాలండి. కొన్నిసార్లు మనం అంటాం, అంత ఇచ్చేసావేంటి నా మాట లేకుండా? ఎవరు ఈ స్త్రీ? అబ్బా ఎంత విశ్వాసం అండి. ఏ పనికి ఉన్నారు లేదా? దేవుడి పనికి. ఎలాంటి స్త్రీలు ఉన్నారంట? నా మాట లేకుండా ఎంత ఇచ్చేసావు? అంత ఇచ్చేసావా? నిజమే. మాటి మాటికి ఎవరు అడ్డుపడతారంట? దైవజనులు అన్నారు కదా, మంచి కార్యములకు మాటి మాటికి అడ్డంకులు కలుగుతాయి అన్నారు. అడ్డంకులు అంటే బహుశా స్త్రీలా? అలాగే కోపం పెట్టుకోబాకు. ఏమంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని కారణాల్లో చెప్పండి, కొంతమందిని నడిపించే శక్తి ఎవరికి ఉంది? స్త్రీలైన వారికి ఉంది. అందుకనే కదా భక్తుడు అంటాడు, ప్రకటించే స్త్రీలు కనులు, బలాజ్యులు, సైన్యము వంటి వారు. ఎవరంట? అమ్మ ఏమనుకోబాకండి. అసలు మీరు సైన్యమా శూన్యమా? మీరు సైన్యంగా ఉన్నారా లేదా శూన్యంగా ఉన్నారా? శూన్యం అంటే ఏంటి అమ్మ చెప్పాలి? శూన్యం అంటే గుడ్డు సున్నా. ఏమంటే పిల్లాడు స్కూల్కి వెళ్ళి గుడ్డు సున్నా మార్కులు తెచ్చుకుని మెచ్చుకుంటావా? బెత్తంతో 2 దెబ్బలు వేస్తావు. అవునా కదా? వీళ్ళరా గమనించండి, నువ్వు శూన్యము కాదు, నువ్వెవరవే? ఒక సైన్యానివి. స్త్రీలను బైబిల్ గ్రంథంలో గొప్ప బిరుదు భక్తుడు అంటాడు, వారు సైన్యములు వంటి వారు. ఎలా ఉన్నారంట? ప్రకటించే అనుభవంలోనికి సంఘం రావాలి. చెప్పండి, ఏ అనుభవంలోనికి రావాలి మీరు? ఇంకా ప్రకటించుకోవడం. నువ్వు ఒక్కసారి ప్రకటిస్తే దేవుడు అంటున్నాడు, నీ కుటుంబాన్ని ప్రకటించేటట్టు నేను చేస్తాను. చెప్పండి, నువ్వు ఎక్కడ ప్రకటించాలి? ఈ స్త్రీ అంటుంది, తన యజమానుడు తన భర్తను మాట్లాడే విధంగా. నిజంగా మాట్లాడడం వచ్చంటారా?
ఏమంటే కొంతమంది అంటారు కదా, ఏమంటే ఆయనకి ఏమీ రాదు, అంతా ఎవరు చూసుకుంటున్నారు పాపం. అయ్యో చెప్పట్లేదు, మీరు ఎవరు, అమ్మగారే చూసుకోవాలి, అవునా కదా. వీళ్ళ అమ్మగారు చెబితే ఆయన ఏం చేస్తారు, మాట్లాడతారు అంటారు కదా. వీళ్ళ గమనించండి, కొన్ని సందర్భాల్లో స్త్రీ యొక్క ఏమండి పోషణ అంటే స్త్రీ యొక్క విధానం ఎలాగుంది, గైడెన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనోహర్ గారు వచ్చి దేవదూతను అడుగుతున్నారు 8వ వచనంలో, దైవజనుడా మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు, ఎవరికండి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో, ఏం చేయమంటున్నాడు చూసారా. అంటే ఈమె భక్తి ఎక్కడ తక్కువ కాలేదు, ఇది నేర్చుకోవాలండి. దేవుడి దగ్గర తక్కువ కాలేదు, భర్త దగ్గర కూడా ఏం కాలేదు, తక్కువ కాలేదు. చూసారా. అంటే ముందుగా దేవదూత ఎవరిని దర్శించింది, స్త్రీని కదా. స్త్రీనే దర్శించిందా, మనోహర్ గారిని దర్శించిందా? భార్య దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎవరు అడగాలి ఈ మాట, అర్థం కాలేదండి. ఇప్పుడు కలలో మీకు చెప్పండి దర్శనం వచ్చింది అనుకోండి, అది మీరు ఎవరిని అడుగుతారు, పక్కింటి వాళ్ళు ఇరిగింటి వాళ్ళు అడుగుతారు, ఎవరిని అడగాలి, దేవుడినే అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈమె ఎవరిని అడగాలి, దేవదూత గారిని అడగాలి. కానీ అడిగిందా, ఎవరితో అడిగిస్తుంది, పురుషుడు ఏమంటే భర్త. అంటే యజమానుడితో చెబుతుంది, అయ్యా నువ్వు అడుగు, నువ్వు ఇలాగ అడుగు అని అడిగితే ఇప్పుడు ఈయన ఏమడుగుతా ఏమైపోయాడు. కొన్ని కుటుంబాల్లో ఎందుకు సరిగ్గా నిలబడమంటే, స్త్రీ చెప్పండి ఏం నడిపించాలంటే మోటివేట్ చేయకపోతే, సరైన పద్ధతిలో నువ్వు చెప్పే విధానం వాళ్ళని గైడెన్స్ చేయకపోతే చెప్పండి ఆయన ఏమైపోతాడు, తప్పిపోయే అవకాశం ఉంది. వీళ్ళని గమనించి నీవు ఎలా తప్పిపోలేదు అనటానికి కారణం ఏంటంటే, మనోహర్ గారికి ఏం చేసిందంటే చెబుతా ఉంది, ప్రకటిస్తుంది, వినిపిస్తుంది, నేర్పిస్తుంది. ఎందుకు నేర్పిస్తుంది అంటున్నానంటే చెప్పండి, మనోహర్ గారి కంటే ఒక మెట్టి ఎక్కడుంది, ముందే ఉంది. ఇందులో భక్తిలో ముందుంది, ప్రార్థనలో ముందుంది, చెప్పండి వినడంలో ముందుంది. మరి ఎన్ని లక్షణాలు ఏమిలో అమ్మా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పురుషుడి కంటే స్త్రీలు చెప్పండి ఎలా ఉన్నారు, ఏమంటే ప్రతి కోణంలో పట్టుకునేవారిగా ఉన్నారు కదా. ఇప్పుడు మనోహర్ గారు అంటున్నారు, మేము ఆ కుమారుని ఎలా పెంచాలి. ఏ కుమారుడు, పుట్టబోయే కుమారుడు బలవంతుడు, చెప్పండి బలాక్రమశాలుడు, ఏమండి బలవంతుడు, దేన్నైనా ఎదిరించగలిగిన శక్తిమంతుడు, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన ఈ కుమారుడిని పెంచాలంటే ఎవరి సహాయం కావాలి చెప్పండి. కొంతమంది పిల్లలు ఎనరు, అవునా కదా. ఎన్ని చెప్పినా బాబు ఎన్ని చేసినా వాళ్ళు బాబు చక్కగా పెడదాం అనుకుంటారు. ఎప్పటి నుంచి పెంచాలి పిల్లల్ని, ఎప్పటి నుంచి పెంచితే సరైన దారిలోకి వస్తారు. ఇంకా ఆడంతే వదిలేసామనుకోండి మొత్తానికి ఏమైపోతాడు. అలా వదిలేయకూడదని చెప్తున్నాను. ఈ మాసం అంతా నీ బిడ్డల్ని ఎలా పెంచాలో ఈ స్త్రీ ద్వారా నేర్చుకో. ఈ స్త్రీ ఏం చేయలేదు, వదిలేదు. అమ్మ పని ఎక్కువైపోతుంది, పొయ్యి మీద పెట్టేసి మర్చిపోతుంది. ఇవన్నీ మేము గుర్తుపెట్టుకుంటున్నాం. ఏమంటే పొయ్యి మీద పెట్టింది గుర్తుంది, ఏమంటే అక్కడికి వెళ్ళేది గుర్తుంది, ఎక్కడికి వెళ్ళేది గుర్తుంది. అసలైంది ఏది, నీ బిడ్డలను నువ్వు ఎలా గుర్తుపడుతున్నావు, నీ బిడ్డలను ఎలా పట్టుకోగలుగుతున్నావు. ఈ స్త్రీ ముందుగా నీకు పుట్టాడండి బిడ్డ, ఎంత విచిత్రంగా ఉంది. కుమారుడు భూమి మీదకి వచ్చాడా, రాకమునిపై ఏం చేస్తుంది, అడిగిస్తుందయ్యా ఆ పుట్టబోవు కుమారుడికి నువ్వేం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. నిజమే కదా. ఎవరు దర్శనం కలిగింది, దేవదూత ప్రత్యక్షమైనప్పుడు దైవ కార్యం కనుక ఎరిగిందండి. ఎంత బాగుందండి. మనం ఎరగటం లేదు, మనకున్న భాగ్యం పోతుంది. మనం ఏం చేయటం లేదు, ఏది పట్టుకోవాలో, ఏది గుర్తించాలో, ఏది మనసును పెట్టుకోవాలో, ఏది ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ విడిచిపెట్టి అనవసరమైనవన్నీ మనం ఏం చేసుకుంటున్నాం, పట్టుకుంటున్నాం. అందుకనే ఆ యొక్క స్థితిని మనం కోల్పోతా ఉన్నాం. కానీ ప్రియులారా ఈమె ఏం చేస్తుంది అంటే అడిగిస్తూ ఉంది. ఎవరితో, మీరు ఎప్పుడైనా అడిగించారా? గొడవ అయితే ఎందుకు అడగలేదు. ఇప్పుడు భర్త గొడవలేదు అనుకోండి, అదో బాధ. ఎవరితో, ఎదురింటి అమ్మతోనో ఏమంటే ఎదురింటి ఆయనతోనే ఏమాడాలి, ఏమన్నా గొడవ ఆడాలా లేదా. ఇప్పుడు కొంతమంది స్త్రీలు అలాగే అయిపోయారు. ఏమంటే గొడవ ఆడేటట్టు ఏం చేస్తున్నారు, పురుషుని ప్రేరేపిస్తూ ఉన్నారు. అందరూ కాదులేండి, ఎవరో కొంత. వీళ్ళని గమనించండి. న్యాయాధిపతుల గ్రంథాన్ని 13:3 చదివితే
ఇక్కడ ఈ వచనాన్ని ఇందా చదువుకున్నాం కదా, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయిన అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఏ వరుస వచ్చింది? అయ్యో అర్థం కాలేదా? ఇప్పుడు ఎవరు పుడతారంటే సంతోషం, పుడతారంటే సంతోషం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమంటే యవనస్తులైన వారు, యవన కాలం పెళ్లి చేసుకున్న వారికి ఏం కలగటం లేదు, పిల్లల లోపం ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఈ కాలంలో ఏం కనబడుతుంది? సంతాన లోపం ఎక్కువగా కనబడుతుంది. అందుకనే మన దౌర్భాగ్యం అంటే క్రైస్తవ్యంలో కూడా దేవుని నామానికి ఏం కలుగుతుంది? అవమానం కలిగేవారు ఎక్కువైపోతున్నారండి. ఒక ఆయన పట్టుమంది అంటే ఏం పడతారు? ఉందా లేదా వీడియోలో? ఆయన పేరు నేను చెప్తానండి. ఏం పడితే అట్టుమంది అంటే పిల్లలు పడతారు. చూసారా? వీళ్ళని బట్టి లోకంలో ఏమైపోతుంది? దేవుని పేరుకి చెడ్డ పేరు అనమాట. గమనించండి. స్వస్థత చెయ్యాలంటే, పిల్లలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అది విశ్వాస సహితంగా ఉంటే ఖచ్చితంగా ప్రభు గర్భద్వారాన్ని తెరుస్తాడు. వీళ్ళరా గమనించండి. ఇక్కడ దేవదూత వచ్చి చెప్పే మాట, గర్భం అంటే గొడ్రాల వరుస నీకు తీసి తల్లి వరుస ఇస్తున్నాను. చూసారా ఏమైపోయింది? తల్లి వరుసలోనికి వచ్చింది. ఎంత భాగ్యం అండి. అందుకని కీర్తనాకారుడు అంటాడు, 5వ కీర్తన 11వ వచనంలో ఆ మాట ఎంత బాగుంటుంది. చదువుదాం దేవుని వాక్యాన్ని. త్వరగా ముందుకు వెళ్దామండి. దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు. చాలండి. పై మాటలు ఏం రాయబడి ఉంది? అమ్మ ఒక మాట అడుగుతాను. ఆరాధన మీకు సంతోషంగా ఉందా, విచారంగా ఉందా? కొంతమందికి విచారంగా ఉందా? ఏం అర్థం లేదు. ఆదివారం అమ్మ, ఆదివారం ఆరాధన ఏం కలిగిస్తుందట చెప్పాలి. నిన్నటి దినం నా మందిరంలో కొంతమంది అన్యులైన వారు వచ్చారు. వారు వచ్చి ఒక మాట అన్నారు, అబ్బా ఎంత విశ్రాంతిగా ఉందండి. ఎక్కడ కాదు, మన దేవాలయం మారులో వచ్చి వాళ్ళు చూడగానే ఏమన్నారు చెప్పిన, ఆహా ఎంత బాగుంది ఇక్కడ రాగానే అన్నారు. దేన్ని బట్టి? మన ఇంటి వంటి గృహం కాదు. మన ఇంటిలో చక్కగా తినేసి ఏమంటే వేసేసి పడుకుండిపోతే అది విశ్రాంతి అని. అది ఆత్మీయమైన విశ్రాంతి కాదు. దేవాలయంలో ఆరాధనలు రావటానికి గల కారణం ఏంటంటే ఆత్మనందు విశ్రాంతి దొరకటానికి. నీ ఆత్మ బాధపడుతూ, నీ ఆత్మ నలిగిపోతూ, నీ ఆత్మ చెప్పండి లోకములో ఉన్నవన్నీ చూస్తూ చెప్పండి బాధపడుతూ విశ్రాంతి లేకుండా ఉండిపోయిన కారణమున విశ్రాంతి కలిగిన చోటుకి నువ్వు వస్తే ఏం దొరుకుతుంది? విశ్రాంతి. చెప్పండి. ఇప్పుడు ఈ స్త్రీకి భర్త ఉన్నాడు కదా, ఈ పేరేం పేరు? అయ్యో మర్చిపోయారు అప్పుడే. మనోహ. మనోహ అనగా అర్థం ఏంటి చెప్పనా? విశ్రాంతి. చెప్పండి ఏంటి? విశ్రాంతి లేదు జీవితాల్లో. పైకి కొంతమంది డామినేట్గా కనబడతారు, పైకి ఏమున్నట్టు నవ్వు అన్నమాట, కానీ లోనేమో లేదు. చెప్పండి ఉందా లేదా? కోల్పోతున్న దినాలు, విశ్రాంతి లేని దినాలు. ప్రభు అంటున్నారు, నా ఎద్దుకు రావడానికి నీకు మొహమామిటం ఏమిటి? నా ఎద్దులో ఉండటానికి చెప్పండి ఆటంకం ఏమిటి? చూసారా? ఈ రెండు నీ జీవితంలో తీసేయాలి. ఏది? దేవుడి సన్నిధికి రావాలంటే ఏం పోవాలి? మొహమాటం పోవాలి, ఆటంకము పోవాలి. అప్పుడు ఏముండదు, నీకు ఏ బాధ ఉండదు. చెప్పండి. గమనించండి ప్రియులరా. భక్తుడు అంటున్నాడు కదా, ఏమని? నిన్ను ఆశ్రయించిన వారందరికీ ఏం జరుగుతుంది? అబ్బా ఇప్పుడు ఈ స్త్రీ చెప్పండి ఎలాంటి సంతోషం పొందిందంటారు? ఏమ్మా చెప్పాలి మీరు అందరూ. ఏ సంతోషం? పట్టజాలనంత సంతోషం ఎవరికి వచ్చింది? ఈ స్త్రీకి వచ్చింది. పూర్వకాలంలో చెప్పండి. ఇంకో మాట నేను చెప్తాను చూడండి. స్తుతి చేస్తే మతి బాగవుతుంది. ఏం బాగవుతుంది? అర్థమైందా? స్తుతి ఎక్కడ చేస్తాం? ఏమంటే స్తుతి చేసే ప్లేస్ ఏంటి? సన్నిధి. మరొకటి ఎక్కడ చేయగల స్తుతి? దేవాలయము. చూసారా? స్తుతి దేవుని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం అన్నమాట. పూర్వకాలంలో పెద్దలు
బైబిల్ మిషన్ పూర్వీకులు సువార్త చాలా విచిత్రంగా చేశారు. ఎలాగ తెలుసా అమ్మ? ఎలా చేసేవారు గమనించండి. ఏం బాగు చేసేవాళ్ళు? మీ ఇంటి ముందు చెప్పండి. చాలామంది వ్యక్తులు ఆయా ఏమంటే జీవనోపాధి నిమిత్తమై బళ్ళు మీద ఇప్పుడు వెళ్తూ ఉంటారు కదా. ఏమంటే గ్యాస్ రిపేర్లు చేస్తాం, ఏమంటే టీవీలు రిపేర్ చేస్తాం, మిక్సీలు రిపేర్ చేస్తాం అని. మీరు ఏం చేస్తారు? అమ్మటనే బయటకు వచ్చేసి అయ్యా మా ఇంట్లో ఈ వస్తువు పాడైపోయింది బాగు చేయనిస్తారు. అవునా కదా? వీళ్ళని గమనించింది. మరి పూర్వకాలంలో పూర్వీకులు ఏం బాగు చేసేవాళ్ళు? ఒక ఆయన చెప్పండి ఆ వీధి గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఎలాగ చెప్తున్నాడు చెప్పిన సువార్త ఎంత విచిత్రంగా ఉందండి. మతిని బాగు చేస్తాం. దేన్ని? మతి అంటే ఏంటి? బుర్రలు పాడైపోయింది చాలామంది. ఏం పాడైపోయింది? అయ్యో అర్థమైందండి. సరిగ్గా ఏం పెట్టడం లేదు, ఒక దగ్గర ఉండటం లేదు. ఈ తలకాయ అంతా ఏమైపోతుంది? అపవాదికి ఇచ్చేసినట్టున్నాను. ఎవరికి? సాతానుగాడంతా నీ తల కోసం ఎదురు చూస్తాడు. ఎవరి కోసం? మేంది ఏమంటే ఇంకా తలను కొడతాడు ఉదయం గారు. ఇంక మానవుడు ఏమైపోతాడు? ఏమంటే దేన్ని కొట్టాలి? తలను కొడితే ఇంక మానవుడు పడిపోతాడా లేదా? కనుక పిల్లలు గమనించండి. పూర్వకాలంలో బైబిల్ మిషన్ పెద్దలంట మతిని బాగు చేస్తాం అని ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు మీరు కూడా పత్రిక తీసుకొని అమ్మ యేసుప్రభు పత్రిక అని చెప్పి మీరు ఏం చేస్తారు? సువార్త చెప్తారు. మరి ఆ కాలంలో పూర్వీకులు పెద్దలంట మతిని బాగు చేస్తామని రోజు ఉదయకాలం ముందు వెళ్తూ ఉండేవాళ్ళంట. అలాగే రోజు ఒక ఆయన చూస్తూ ఏంటిది రోజు ఏం చేస్తున్నాడు? మతిని బాగు చేస్తా అంటున్నాడు, బుర్రలు బాగు చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఇంటి ముందు ఏముంది చెప్పండి? మీ ఇంటి ముందు అరుగుందా? అరుగుంటే ఏం చేస్తారు మీరు? పక్కన పిలిచి ఏం చేస్తారు? ఇద్దరు మాట్లాడుకుంటారు. దేవుడు స్తోత్రం చెప్పండి. అవునా కదా? హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తాం అరుగుంటే? ఒక ఆయన అన్నాడంట చెప్పండి ఒక చక్కని మాట పిల్లరా. ఒక ఆయన సీఎం గురించి మాట్లాడుతూ ఆయన అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. నేను ఎక్కడున్నాడు పాపం? సీఎం ఏమో చెప్పండి సీఎం గారికి ఎన్ని ఉంటాయి టెన్షన్లు, అనేక ఆలోచనలు, ఏమంటే అనేకమైన పనులు ఉంటాయి కదా. ఇప్పుడు అరుగు మీద కూర్చున్నాడంట ఏ పని పాట లేనాడు అంటున్నాడు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఎక్కడ కూర్చొని చెప్తున్నాడు. అర్థమైందా? అరుగు దగ్గర కూర్చొని ఈయన ఏం చేస్తున్నాడు? ప్రభుత్వాన్ని నడిపించే విధంగా ఈయనే మాట్లాడేస్తున్నాడు. ఖాళీ ఏం లేదు, పని ఏం లేదు. పక్కనోడు వచ్చాడు చక్కగా ఏం చెప్తున్నాడు? ఇలా చేస్తే బాగుంది కదా, అలా చేస్తే బాగుంది కదా అని మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు పాపం నేను బయటకు వచ్చి చెప్పండి వెళ్ళిపోతున్న దైవజనుడిని పిలిచి అయ్యా రోజు అదేదో బాగు చేస్తా అంటున్నావు కదా, ఆ బాగు చేసేదేదో ఈ అరుగు మీద కూర్చొని బాగు చేసుకో అన్నాడు. చూసారు? ఎక్కడ కూర్చొని? ఇప్పుడు చెప్పండి సువార్త ఎక్కడికి వచ్చేసింది? అరుగు మీదకి వచ్చేసింది. అంటే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రకటించడం. ఇంకా ఎప్పుడు ఏమైపోయింది? సంఘం కట్టబడింది. చూసారా ప్రియులారా? మతి బాగుంటే ఏమైపోద్ది? తలకాయ ఏమంటే శిరస్సు ఏమైంది? పౌలు గారు అంటారు శరీరమేమో సంఘము, శిరస్సేమో ఎవరు? అర్థమైందండి? శరీరం ఎక్కడ దాకా నీదే, అది నాది, ఎవడైనా పట్టుకుంటూ ఊరుకోను అంటాం లేదా? మరి శిరస్సు ఎవరిది? ప్రభువు ఉన్నారా? ప్రభువు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి గమనించండి. అసలు నీ శిరస్సులో ప్రభువే ఉన్నారా? ప్రభువు కాకుండా ఇంకెవరు వస్తున్నారో ఆలోచన చేయి. ఇప్పుడు ఏమంటుంది? అయ్యా గొడ్రాలైన నన్ను ఎలా చేసావు? తల్లి వరుసలో నిలబెట్టావయ్యా, తల్లి బిరుదిచ్చావు. కనుక ఈమె శిరస్సు ఎవరి దగ్గర ఉంది? ప్రభువు దగ్గరే ఉంది. ఈ మనస్సు ప్రభువు దగ్గరే ఉంది. అందుకనే ఈమె మతితో దేవుడిని ఏం చేసిందంటే స్తుతి చేసింది. ఏం చేసిందండి? సంతోషం అంట. అందుకని అంటాం కదా ఏంటి ఎంత ఆనందంగా ఉందో. ఏమంటే లాటరీ తగిలితే ఆయన ఎవరిని పట్టుకోలేదు. అవునా కదా? ఊరకనే వచ్చే లాటరీ తగిలింది అనుకోండి, ఆ సంతోషానికి ఏం లేదు, అవధులు లేవన్నమాట. అవునా కదా? పిల్లలు గమనించండి. ఊరకనే వస్తే మనకు సంతోషమే కదా. కష్టపడి వచ్చింది అనుకోండి ఆనందమే. ఊరకనే వస్తానా ఇంకా రెట్టింపు ఆనందం, కష్టపడకుండా వచ్చేసింది. అవునా కదా పిల్లలు? అలా వచ్చింది ఎప్పుడు నిలబడదు. దేవుడు స్తోత్రం చెప్పండి. నువ్వు కష్టార్జితమే నీ చేతులకి దేవుడు అప్పగిస్తాడు. కనుక ప్రియులారా మొదటి మాటలో ఏం కనబడుతుందంటే దేవదూత గొడ్రాలను
దర్శించింది. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, సమయం లేదు. మరొక మాట చూసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఎవరితోనండి? ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. పోలినదై అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు. చాలండి, ఇక్కడ బాగా గమనించండి. అతడు అతడు అంటే ఎవరు అమ్మా? మీరు అతడు అంటారా? చెప్పండి. ఇప్పుడు బయట ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి లోకం. ముందేమో ఏమంటే నమస్తే అన్నాను, వెళ్ళిపోయాక ఎవడరా బాబు అంటాం. అవునా కదా? ఎలా మారిపోయింది లోకం అంటే, అవునా కదా? వీళ్ళరా గమనించండి. వస్తున్నాడు రా బాబు అంటాం ముందుగానే. గమనించండి వీళ్ళరా. ఇప్పుడు ఈయనకున్న బిరుదేంటి? అతడు అనగా ఎవరు? దేవదూత. దేవదూతతో ఈ స్త్రీ ఏమంటుంది అంటే, తన భర్త దగ్గరికి వెళ్ళి పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చాను. అతని రూపం ఎలాగుంది చెప్పండి? అతని రూపం ఎలాగుందంట? దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరంగా ఉందంటండి. అంటే ఎలా ఉంది? భీకరంగా అంటే అర్థం ఏంటి? తేజస్సు అంట. అమ్మా నీ మొక్క బింబం ఏంటి ఎలా మెరిసిపోతుంది? ఏం వాడే తల్లి నాకు చెప్పమ్మా రహస్యం అంటావు లేదు? అవునా కదండి? స్త్రీలైన వారు కొద్దిగా మెరిస్తే పక్కన ఉన్నాడు ఏమడిగిద్ది? ఎక్కడ కొనదో, ఏ షాపో, ఎక్కడికి వెళ్ళి కొనాలో అవన్నీ ఏం చేయాలి? రాసుకో. మనం కూడా ఏం చేద్దాం? అది కొనేసుకుందాం. వీళ్ళని గమనించండి. ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, అయ్యా దైవజనుడి రూపం ఎలాగుందంటే చాలా విచిత్రంగా ఉంది, భీకరంగా ఉంది. అంటే ఎలా ఉంది? చెప్పలేనంత గొప్పగా కనబడుతుంది ఆయన రూపం. అలాంటి రూపాన్ని ఎవరు చూసారు చెప్పండి? అబ్బా ఎంతమందికి కలుగుతుందండి భాగ్యం? చెప్పండి, ఎంతమందికి భాగ్యం కలిగితే? దైవజనుడు అనగా దేవదూత రూపమును చూసిన స్త్రీ. రెండో మాట, దైవజనుడిని గుర్తించిన స్త్రీ. ఎవరిని గుర్తించాలి? అర్ధరాత్రి వచ్చాడు అనుకోండి, అమ్మ గేటు కొట్టేస్తున్నారు అనుకోండి, నువ్వేం చేస్తావు? అయ్యో ఆయన పాపం డ్యూటీ మీద పైకి వెళ్ళాడు, అర్ధరాత్రి అయిపోయింది, ఇంటికి వచ్చి ఏం కొడుతున్నాడు? గేటు కొడుతున్నాడు. అమ్మగారికి ఏం కలుగుతుంది? లోన భయం కలుగుతుంది. వచ్చింది మా ఆయన, లేదా దొంగ వచ్చాడా, ఇంకెవరు వచ్చారని భయం అనేది ఉంటుంది కదా. గమనించండి, గుర్తించడంలో కొన్నిసార్లు ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం. చెప్పండి, అసలైన వారిని గుర్తించకుండా వీళ్ళరా ఏమైపోతుంది? డూప్లికేట్ని గుర్తించాల్సి వస్తుంది. డూప్లికేట్ని గుర్తించి పోయేవారికి మారిపోతున్నారు. కానీ ఈమెకున్న లక్షణం ఏంటంటే దైవజనుడిని గుర్తించిన స్త్రీ. ఎలా గుర్తించింది అంటుంది కదా, అయ్యా ఆయన రూపం ఎలాగుందంట? దేవదూత రూపము భీకరముగా ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవదూత రూపమును చూసిన ఈమె ఏమనుకుంటుందో తెలుసా? నేను పరలోకములో ఉన్న రూపమును చూశాను. దేవుడి స్తోత్రం చెప్పండి. ఉందా అనుభవం? చెప్పండి, ఏ అనుభవం రావాలి? అందుకే అనేది ఆరాధనకి నువ్వు రావాలి, నీ బిడ్డలు రావాలి, అందరూ రావాలి. ఇక్కడికి వస్తే ఎక్కడ రూపం కనబడుతుంది? అది చెప్పటం లేదు మీరు ఎవరు. అలాగే మీరు ఒక ప్రశ్న ఇచ్చి ఏమండి, మరి ఇంటి దగ్గర ఉంటే మాకు కనబడదా? చెప్పండి, ఇంటి దగ్గర నువ్వేం చూస్తున్నావు? ఎదురుగా టీవీ గోడ కట్టినా దాన్ని పెట్టేసుకోను, ఆ పక్కింటి ఏమైపోతుంది? నీకున్న మనోభక్తి అంతా పోతుంది. దేవాలయం అనగా ప్రియులరా, దేవాలయం అనగా ఆరాధన ఒక స్తుతి. ఇప్పుడు ఈమె అంటుంది, అయ్యా నేను చూసిన రూపము ఇది సాధారణమైనది కాదు. ఇది ఎలాగుంది అంటే భీకరముగా ఉందయ్యా, ఇది గొప్పగా ఉంది, నేనెన్నడూ చూడలేని రూపము. అవునా కదా? చెప్పండి, ఎప్పుడైనా ఇలాంటి రూపాన్ని చూసారా? మరి ఎప్పుడు చూస్తావు? చూడాలంటే అనుభవం రావాలి. అనుభవం రావాలని నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకునే వరస ఉండాలంటే చెప్పండి బుద్ధి ఉండాలి. ఎన్ని ఉంటే తప్ప నువ్వేం చేయాలి? నేర్చుకోవడానికి ఇష్టపడవు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు కదా, 12వ అధ్యాయం ఒకసారి చూడండి, ఎంత చక్కగా మాట ఉంటుందో. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చెప్పి
నేను ముందుకు వెళ్తాను. మరొక మాట చెప్పి ముగిస్తాను. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా ఆ మాట మనకు కనబడుతుంది. ఆ మాటను ఒకసారి చదివి సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. అందువలన మనము, బాగా గమనిద్దామండి ఈ మాట, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప పొంది కలిగి ఉందుమా. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో చాలండి. ఏమంటే అక్కడ వ్రాయబడిన మాట ప్రీతికరము. అమ్మా చెప్పాలి, ఏం కావాలి మీకు? మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఉందా? ఇక్కడ చేతులు లేపుతారా? నాకు మటన్ అంటే ఇష్టం అండి, బిర్యానీ అంటే ఇష్టం, మరొకరికి ఏమన్నా కాయగూరలు అంటే ఇష్టం, మరొకరికి స్వీట్ అంటే ఇష్టం, మరొకరికి హాట్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు అందరూ కలిసాయా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎంతమంది మనకు కూర్చున్నారు కదా, మీ అందరి అభిప్రాయాలు, అందరి ఆహారం ఒకటిలాగే ఉందా? లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు? పొందుకుంటున్నారు. ప్రభు అంటున్నారు, మీరు అందరూ వేరువేరుగా ఉంటే ప్రీతి అనేది ఎప్పుడు కదులుతుంది? ప్రీతికరం అనేది ఎప్పుడు చూస్తావు? ప్రీతికరం అంటే ఒక్కదాని మీద గురి పెట్టాలి. ఒక్కదాని మీద ఏం చేయాలి? గురి పెట్టాలి, సంపాదించాలి. ఇప్పుడు చెప్పండి, ప్రీతికరమైనది అనగా ఏంటి? దేవునికి ఇష్టమైనది. ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, ప్రభు పని తప్ప, ప్రభు విషయం తప్ప, ప్రభు పనుడు తప్ప ప్రీతికరమైనది నాకు ఇంకొకటి వద్దు. చూసారా ఎలా మారిపోయింది? ఒకదాని మీద పెట్టిందా గురి, ఇంకా రకరకాలుగా పెట్టిందా? ఇలా నేను అంటాను, మీ కుటుంబం మీదైనా మీ భక్తి మీదైనా ఇలాంటి గురి కలిగి పెట్టండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితులను మార్చివేస్తాడు. ఎప్పుడు ఏం చేసేస్తాడు? ఆ పరిస్థితి మారకపోవడానికి గల కారణం ఏంటి చెప్పనా? స్త్రీలో ప్రీతికరమైన భక్తి ఉందా? మీకు భక్తి ఉందా అంటారు, లేదంటారు? భక్తి ఎక్కువ ఉందండి. చెప్పండి, ఎక్కువగా కనబడుతుంది, ఎక్కువగా చూపింపబడుతుంది. మరి ఇలాంటి సమయమున ప్రియులారా, నీకు ఉండవలసింది ఏంటి? స్త్రీకి ప్రీతికరము. పౌలు గారు అంటున్నారు కదా, ఏముండాలంట? ప్రీతికరమైన మనస్సు పరలోక రాజ్యములోనికి వెళ్ళగలదు. ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఈమె మనస్సు, ఈమె హృదయము, ఈమె తలంపు, ఈమె జ్ఞానము, ఈమె బుద్ధి పరలోకములో కనబడుతున్నాయి. దేవుడి స్తోత్రం చెప్పండి. అనటానికి గల ఉదాహరణ ఏంటంటే చెప్పండి, తన భర్తతో చెబుతుందయ్యా, నేను ఎవరి రూపం చూసా? దేవదూత రూపాన్ని చూశాను. ఎంత బాగుందండి! దేవదూత రూపం చూసావా? ఏమండి, మనకు కనబడే రూపాలన్నీ కనబడుతున్నాయి. పిచ్చి పిచ్చి రూపాలు, ఏమండి, మనం చూడకూడని రూపాలు ప్రియులరా, పాపపు రూపాలు, అశుద్ధమైన రూపాలు ప్రియులరా, కలంకము కలిగిన రూపాలు మన కళ్ళ ఎదుట కనబడుతుంటే మరి దేవుని రూపాన్ని ఎప్పుడు చూస్తావు? ప్రభు అడుగుతున్నారు, సంగమా అసలు నువ్వు ఏ రూపాన్ని చూస్తున్నావు? అందుకనే దేవుని పిల్లలట దేవుని రూపాన్ని చూడటానికి ఏమైపోయారు? భయపడ్డారు. ఏమన్నారు చెప్పనా? అయ్యా, నిన్నైతే మేము చూడగలం, నిన్ను మేము చూడగలం, నీ దగ్గరికి రాగలం, కానీ దేవుడి దగ్గరికి మేమేం చేయలేము, రాలేము. ఒకవేళ మేము చూస్తే చనిపోతాము. ఎప్పుడు ఏమైపోతాం? చూసారా ప్రియులరా? అంటే దేవుని రూపం చూడాలంటే ఏముండాలి నీకు? అర్థమైందా? దేవుడి రూపం చూడాలంటే లక్షణములు కలిగిన వాడుగా మారాలి. అందుకనే మనం పాడుకుంటాం కదా, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు, దినాక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చు చుండును, దీనులకిచ్చు చుండును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. చెప్పండి, ఎంత బాగుంది! ఏం బావాలంట? మనోవిచారము పోయి ఏ గుణంబులు కావాలి?
దివ్య గుణంబులు కావాలి, శాంతి గుణంబులు కావాలి, దైవతనంపు గుణంబులు నీలో అవలంబించుకుంటే ఈ స్త్రీగా నువ్వు కూడా ఏమైపోతావు, ఇలాంటి లక్షణాలు పొందుకుంటావు. ఈ మాట ఉంది, దైవజనుడు అతని రూపమును నేను చూసి ఉన్నాను, నేను కనుగొని ఉన్నాను, నేను పొందుకొని ఉన్నాను. ఎంత భాగ్యం అండి! ఏమండి, ఎప్పుడూ లేనంత భాగ్యం ఎవరికి కనబడింది? ఈ స్త్రీకి కనబడింది. మూడో మాటలో, రెండో మాట దైవజనుడిని గుర్తించింది. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చదువుకొని సమయం అవుతుంది కనుక ముగించుకుందాం. చదువుదాం త్వరగా మాట. దేవుడు మనోహ ప్రార్థన నాలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. చాలండి. మూడవదిగా భర్తతో కలిసి ప్రార్థించిన స్త్రీగా కనబడుతుంది. ఎవరంట చెప్పండి? ఎప్పుడైనా అమ్మ మీ కుటుంబంలో మీ భర్త కానీ మీరు కానీ కలిసి ప్రార్థించారా? అమ్మ కొంతమంది అమ్మగారు తెలుసు, మరి మీరు చెప్పండి. ఎప్పుడు విజయం వస్తుంది అప్పుడా? ఇలాంటప్పుడే. ఈమె ఎవరితో కలిసి ప్రార్థించింది? ఇప్పుడు భర్త అంటాడు, ఎందుకులే ప్రార్థన, నువ్వు చేసే అంటే సరిపోతుందా? ఇప్పుడు చెప్పండి, అయ్యా నేను చేస్తాను, నువ్వు పడుకోయి అంటే బాగుంటుందా? అయ్యా ఇప్పుడు అలా ఎలా కాదు, అలా కూడదు, అలా ఉండకూడదంట. ఈమె ఏం చేసిందంటే, ఒకవేళ మనోహర్ గారికి ఇబ్బంది అయినా, ఒకవేళ మనోహర్ గారికి బలహీనత ఉన్నా, ఒకవేళ మనోహర్ గారికి చెయ్యాలన్న ఒకవేళ మనస్సు లేకపోయినా, ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, ఇదిగోలే మనం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరికి? నువ్వు చేసే ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే చెప్పండి, ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే విశ్వాసంగా ఉండాలి. ఇప్పుడు వీరిద్దరు ఏం చేశారంట? భర్తతో కలిసి ఏం చేసింది? ప్రార్థించింది. చూసారా పిల్లరా? ఇలాంటి ప్రార్థన చెప్పండి దేన్ని బట్టి పొందుకోగలం? చెప్పాను చెప్పనా? విశ్వాసముతో. ఈమె తన